దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఈ సాయంకాల సమయంలో ఆయన వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప కృపా భాగ్యం ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీ రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మరోసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాసన్నిధికి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పవిత్రాత్మదేవ, చదవని వాక్యము ద్వారా మీరు మాట్లాడి మా అందరినీ పరిశుద్ధపరచండి. ఒక్కొక్కరి యొక్క స్వభావాలు మార్చబడి నీకు అంకితమగినట్లుగా నీ పరిశుద్ధ బల్ల దగ్గరికి సమీపించినట్లుగా మని అల్పిని నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనమందరము కూడా తండ్రి సన్నిధానమునకు వచ్చి ఉన్నామని, అలాగే దేవుని ఇంటి వారమై ఉన్నామని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మనమందరం ఎక్కడ ఉన్నామంట? దేవుని ఇంటిలో ఉన్నాము, అనగా ఆయన కుమారులమై ఉన్నాము. కుమారులంటే వారసులుగా ఉన్నాము. ఈ వారసులుగా మనము ఉండి ప్రియులారా, దేని ద్వారా మనము ఇట్టి ధన్యత, ఇట్టి అర్హతను మనకు దొరికింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ బలలో ఏం చేస్తున్నాం? మనము పాలు పుచ్చుకుంటా ఉన్నాం. అర్థమవుతుంది చెప్పిన మాట. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా, లేకుంటే ఆ వేదన అనుభవించడం ద్వారానే ఆయన యొక్క రక్తమును బట్టి, పరిశుద్ధాత్మ మనలో జరిగించిన కార్యాన్ని బట్టి మనమందరము కూడా ఆయన కుమారులుగా ఆయన యొక్క ఇంటిలో, అనగా తండ్రి ఇంటిలో మనమందరము చేరి ఉన్నాము. మాట అర్థమవుతుందండి? అట్టి ధన్యత జ్ఞాపకం చేసుకుంటూ దేని ద్వారా మనకి గొప్పతనం దొరికింది, అంటే మన యొక్క స్థానం ఏంటిది, ఏ స్థానం నుండి దేవుడు ఏం చేశాడు మనకి ఇటు గొప్ప భాగ్యమును, ఈ యొక్క గొప్ప ఐశ్వర్యం మనకు కలగజేశాడు అన్న దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞమై మనమందరం కూడా ఏం చేస్తున్నాం? పరిశుద్ధ బలలో పాలు పుచ్చుకుంటున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటిదంటే, చాలామంది, అనగా ప్రియమైన బిడ్డలారా, కుమారులుగా ఉండవలసిన మనము, వారసులుగా ఉన్నటువంటి మనలో చాలామంది ఒక స్వభావములో ఎలా ఉందంటే, ఉదయకాలం నేర్చుకున్న రీతిగా ప్రియమైన బిడ్డలారా, ఇస్మాయేల్ లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి నిజమైన కుమారులైతే, అనగా మన ఉదయకాలం చూసాం, అబ్రాహాముకు చాలామంది సంతానం ఉన్నారు. ముఖ్యంగా 3 భాగాలుగా మనం చూసినప్పుడు, అబ్రాహాముకి మొట్టమొదటి కుమారుడు ఇస్మాయేలు, రెండో కుమారుడు ప్రియమిల్వర ఎవరు? ఇస్సాకు, మూడవ కుమారుడు కెతుర సంతానము, దాదాపు 6 మంది ఉన్నారనుకుంటాను ప్రియులారా. అయితే ఇంతమంది అబ్రాహాము పేరు ఉంది ఎప్పటికీ కూడా, అందులో కేవలము ఒక్క వ్యక్తి మాత్రమే వారసుడుగా, ఇంటివాడుగా ఎంచబడ్డాడు. బాగా అర్థం చేసుకోవాలండి.
అలాగే ఈ ప్రపంచం అనేక మంది క్రైస్తవులు అనబడినప్పటికీ కూడా ఇందులో కేవలము కొంతమంది మాత్రమే ఇస్సాకు వలన, అంటే ఇస్సాకు అనే వారసులకు ఎంచబడతారు. ఎవరంటే దానికి కారణం ఏంటి తెలుసా? వారి యొక్క జన్మలో ఉన్నటువంటి యొక్క ప్రియులారా, లేకపోతే వారి జన్మలో ఉన్నటువంటి యొక్క కార్యం అండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఉదయకాల సమయంలో కూడా ప్రియులారా, మన రక్షణ అనుభవము ఎలాగూ కలిగింది, ఏ ఉద్దేశం వచ్చితో మనము అంటే బ్యాప్టిజం తీసుకున్నామో, ఏ మనసుతో మనము రక్షింపబడ్డామో, మరి అలా రక్షణ పొందితే ఈ దినం మన యొక్క స్వభావం ఏ రీతిగా ఉంది అని మరొకసారి మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకొని మన స్వభావము పశ్చాత్తాపడి మన స్వభావమును ఏం కావాలి? నిత్యముగా మార్చుకోవలసిన వారై ఉన్నారండి. ఇస్మాయేలు స్వభావం కలిగిన వారు అబ్రాహాం యొక్క ఇంటిలో వారసుడు ఉండలేడు, అతనితో కలిసి భోజనం చేసే హక్కు అధికారము ఉండదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాగే మన జీవితం కొనసాగినట్లయితే ఒక దినము దేవుని సన్నిధించి ఏం కాగలము? కొట్టివేయబడగలము. ఏ రీతిగా ఇస్మాయేలు కొంతకాలానికి వెళ్ళగొట్టబడ్డాడో అతనికి ఏం దొరికింది చివరికి తెలుసా మీకు అందరికీ? ఇస్మాయేల్కి దొరికింది ఏంటి చివరికి? అబ్రాహాము సంతానమైనప్పటికీ కూడా అతనికి దినం వచ్చింది, అతను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చిందండి. ఆ సమయంలో అతను దొరికింది ఏంటి తెలుసా? ఒక పూట అన్నము, ఒక తిత్తి నీళ్ళు, అంతే. మరి అర్థమైంది? అది దొరికింది ఏంటిది చివరికి? ఒక పూట అన్నము, అంతే కదా బైబిల్ రాయబడి ఉంది. ప్రియమైన ఒక పూట అన్నము, తర్వాత ఒక పూటకి ఒక సంచి నీళ్ళు. వెళ్ళగొట్టబడ్డాడు. ఆ రీతిగా ఒక దినం రాబోతుంది, దేవుడి యొక్క రాకడ రాబోతుంది. లేదు ఒక దినం దేవుని న్యాయపీఠం మీద నిలబడేటువంటి దినం రాబోతుంది. ఆ దినము మనం కూడా ఏమవుతాం? ఏమీ లేని స్థితిలో అయిపోతూ ఉంటాం. ఆ దినం సిగ్గుపడి బాధపడి చివరికి అవమాన పాలై చివరికి ఏం కావాలి? త్రోసి వేయబడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే ప్రేమమైన దేవుడు మరోసారి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, మనం ఏమై ఉన్నామో, మనం ఏ రీతికి రక్షింపబడ్డాము, ఏ ఉద్దేశంతో మనం కొనసాగుతున్నామో, మనకి ఇవ్వబడుతున్న ఉపదేశం ఏంటిది, మనం ఏ రీతిగా జీవించాలి, మన స్థానం ఏంటిది దేవునిలో అన్నటువంటి నిత్యము కూడా మనము పరిశీలన చేసుకొని సరిచేసిన బాధ్యత ఉంది ప్రియమైన పిల్లారా. అందుకే మనం ఈ దినమున ఇస్మాయేలుకి స్వభావం గురించి నేర్చుకోబోతున్నాం ప్రియములారా. మన ఇస్మాయేల్ అనగా దేవుడు వినును అన్నటువంటి పేరు, దేవుని పేరే. అలాగే ఇద్దరు మనందరికి కూడా దేవుని పేరే ఉంది. మేము క్రైస్తవ దేవుని బిడ్డలము అనుకుంటున్నాం. మన పేరు అందరికీ ఏమి? దేవుని బిడ్డలమే మనమందరము. కానీ ప్రియులారా, స్వభావం మాత్రం ఏముంది? వేరుగా ఉంది. మాట అర్థమవుతుందండి? పేరు ఇస్మాయేలే, దేవుడే చెప్తున్నాడు. చదవండి, అక్కడ చదువుదాం, మనం వెళ్దాం ఆదికాండంలోకి ప్రియమిలారా. ఉదయకాలం చదువుకున్న వాక్య భాగంలోనికి ఆదికాండము 16వ అధ్యాయం కదా, 16వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినును, యెహోవా నీ మొర వినెను. నీవు గర్భవతివై ఉన్నావు, కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అతనికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అబ్రాహాముకు జన్మించినప్పటికి కూడా ఈయన దాసి అయినటువంటి ఆగర ద్వారా జన్మించాడు. అయితే ఇతడు విశ్వాసం బట్టి పుట్టినవాడు కాదు, వాగ్దానం బట్టి పుట్టినటువంటి వాడు కాదు. బాగా అర్థమైందండి?
మెయిన్ ఏంటిది? ఇస్మాయిల్ ఎలా పుట్టాడు చెప్పండి. అబ్రామేమో దేవుడు విశ్వాసంతో ఏం చేశాడు? ప్రయాణం కొనసాగిస్తున్నాడు, వాగ్దానం పొందిన వ్యక్తి. అయితే ఇస్మాయిల్ పుట్టింది ఎలాగంటే విశ్వాసాన్ని బట్టి కాదు, దేవుని వలన కాదు, దేవుని మీద విశ్వాసంతో కాదు. రెండోది వాగ్దానం ద్వారా కాదండి, సొంత ఆలోచన చేత. అందుకే అతని గురించి రాయబడిన మాట ఏంటంటే శరీరం బట్టి పుట్టినవాడు అని రాయబడి ఉంది. గలతీ రాసిన పత్రిక మనం చదివినట్లయితే, గలతీ రాసిన పత్రిక ప్రియమైన బిల్లారా 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. గలతీ రాసిన పత్రిక 4వ 23వ వచనము. ఆయనను దాసి వలన పుట్టినవాడు దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, శరీరం బట్టి పుట్టెను. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను, వాగ్దానం బట్టి పుట్టెను. దేనికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? దేని బట్టి పుట్టాడు? శరీరం బట్టి పుట్టాడు. శరీర సంబంధమైన ఆలోచన ద్వారా జన్మించిన వ్యక్తి. నువ్వు ఏ ఉద్దేశము చేత యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నావు, ఏ ఉద్దేశము చేత నువ్వు బ్యాప్టిజం పొంది దేవుని బిడ్డ అనిపించుకుంటున్నావు అనవంటిది చాలా ముఖ్యమైనది. అర్థమవుతుందండి? విశ్వాసులు పుట్టమంటే ఏంటిది? యేసు క్రీస్తు నా కొరకు, నా పాపాల కొరకు ఏం చేశాడు? కల్వారిలో మరణించాడు, ఆయన పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు అని హృదయపూర్వకంగా విశ్వసించి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిపూర్ణంగా మారుమనసు పొంది ఏం కావాలి? నేను ప్రభు కొరకు జీవించాలి, నేను పరలోకానికి వారసుడవ్వాలి అని అంతరంగంలో ఏం కలగ నూతన జన్మ అనుభవం పొందినటువంటి యొక్క అనుభవంలో ఏం కావాలి? నువ్వు రక్షణ పొంది ఉంటే నువ్వు ధన్యుడు. నీలో దేవుని బీజం ఉంటుంది. అర్థమైందండి? నీ జీవితం ఎలా ఉంటుందంటే ఇస్సాకులాగా ఉంటుందండి. ఎలా ఉంటుంది నీ జీవితము? ఇస్సాకులాగా ఉంటుంది. ఇస్సాకు యొక్క జీవితం తర్వాత మనం నేర్చుకుందాం ప్రియులారా. అయితే ఈ వ్యక్తి ఇస్మాయిల్ జన్మించడం ఎలా అంటే దేవుని మీద నమ్మకాన్ని పక్కన పెట్టారు. విశ్వాసం, చాలామందికి దేవుని మీద విశ్వాసం లేదు ఈ దినంలో. దేవుని మీద కానీ, దేవుడి వాగ్దానం మీద కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. అంటే యేసుప్రభు దేవుడు ఉన్నాడు, ఆయన మనం చూస్తున్నాడు, ఆయన ఎందుకు బైబిల్ కలిగి ఉంటే మనల్ని దీవించి నడిపిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన నీ జీవితాన్ని కొనసాగించాలి. రేపు ఒక దినం తీర్పు రాబోతుంది. కాబట్టి నేనేం చేయాలి? ఆయన దగ్గరలో నిర్దోషిగా నిందారహితంగా ఏం చేయాలి? జీవించాలి అన్నటువంటి మనసు అనేక మందిలో ఏం లేదు. అందుకే నీ జీవితం ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నాం. మనము ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా ఏం చేస్తాం? మనము కొనసాగిస్తున్నాం. మనం ఏ క్రియలు చేసినప్పటికీ కూడా మనకి చింత మాత్రం ఏమాత్రమో లేదండి. ప్రియమైన పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. ఇస్మాయిల్ యొక్క స్వభావము ఏం తెలుస్తా ప్రియులారా? ఎప్పుడు అతని చెయ్యి ఇతరులకు ఏమిటంట? విరోధంగా ఉందంట. అందరి యొక్క చేతులు ఇతనికి విరోధం ఉంది అంటే అర్థము ఎప్పుడు ఇతరులతో ఏంటిది ఇతరులతో గొడవే తప్ప వేరే లేదండి. కొన్నిసార్లు మనం ఎవరిని నచ్చం. ఏంటి ఇస్మాయిల్ స్వభావం ఏంటిది? ఎవరు ఇష్టం ఉండరు మనకి. విశ్వాసులు ఇష్టం ఉండరు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇష్టం ఉండరు, సేవకులు ఇష్టం ఉండరు, ఎవరు ఇష్టపడరు, ఎప్పుడు విరోధమే. ఎవరైతే ఇలాంటి విరోధ స్వభావం కలిగి ఉన్నారో వారెవరు? ఇస్మాయేలే. నువ్వు అబ్రాహాం సంతానమైన అని బట్టి కూడా నువ్వెవరివి? ఇస్మాయేలివి. అంటే అడవి గాడిద స్వభావం కలిగినటువంటి వాడవు, దానవు. బాగా అర్థం చేసుకోవాలి ప్రేమరా. ఎప్పుడైతే విరోధ స్వభావమే తప్ప సమాధాన స్వభావంలో ఉండదు. ఇక్కడ చెప్తున్నాడు
నువ్వెవరివి? ఇస్మాయేల్. ఇస్మాయేల్ అంటే దేవుని పేరు దేవుని బిడ్డలే, విశ్వాసులమే. కానీ స్వభావం మాత్రం ఎలా ఉందంటే ఎప్పుడు విరోధమేనండి, ఎప్పుడు విరోధమే. ఎప్పుడు కూడా ఇతరులంటే మనకేముండదు, ప్రేమ కనబడదు, కానీ ఎప్పుడు ఇతరులను అసహించుకునే స్వభావమే తప్ప. మరి నువ్వు అందరూ అసహించుకుంటే అందరూ కూడా ఏం చేస్తారు? నిన్ను కూడా అసహించుకుంటారు. అది కామన్గా ప్రియమైన బిళ్ళారా. ఇట్టి స్వభావము ప్రియమైన బిళ్ళారా ఎవరిలో ఉంది? ఇస్మాయేలు స్వభావము చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు అండి ఇక్కడ, ఎవరో చెప్పేది కాదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు శరీర సంబంధంగా పుట్టినవాడవు కాబట్టి, శరీర కార్యాలతో ఉన్నావు కాబట్టి, శరీరం బట్టి నువ్వేం చేసావు? నీ సొంత ఆలోచన చేత ఏం చేసావు? నువ్వు కన్నావు కాబట్టి ఈ కన్న కుమారుడు ఎవరో ఉంటాడు? అడవి గాడి స్వభావం ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఇతని యొక్క స్వభావం ఏంటి? అది ఇతని యొక్క చేతులు ఇతరులకి ఏమవుతుంది? విరోధముగానే ఉంటుంది. అందరి చేతులు ఇతనికి విరోధ భావం ఉంటుంది. కాబట్టి నీలో ఇలాంటి స్వభావం ఉందంటే నువ్వెవరివి? ఇస్సాకు కాదు, నువ్వు వారసుడు కాలేవు. ప్రియమిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. మన జీవితం ఎలా ఉండాలి? ఇస్సాకు లాగా ఉండాలి, కానీ ఇస్మాయిల్ స్వభావం లాగా ఉంటే నువ్వు ఒక దినమున ఏమవుతావు? వెళ్ళగొట్టబడతావు. ప్రేమరారా, అందుకే మనం వెళ్ళగొట్టబడక ముందే ఏం చేయాలి? మనం నీ స్వభావాన్ని ఏం చేయాలి? మనము ఈ రాత్రి కాసం వెళ్ళగొడితే నువ్వు ధన్యుడివు, ధనురాలవని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ అడవి గాడిద స్వభావాన్ని ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే ఎప్పుడు ఇతరులకి విరోధముగా ఉండేటువంటి యొక్క స్వభావముగా మనం దేవుని వాక్యం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, యోబు గ్రంథము ప్రియులారా 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము ప్రియులారా 6వ వచనం చదువుదాం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగు. యోబు గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనము. నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రలో దానికి నివాస స్థలముగాను నియమించితిని. ఈ అడవి గాడిదకు నివాసం ఏంటి తెలుసా ప్రియులారా? ఏంటంట? అరణ్యం అంట. అరణ్యం అంటే ఏంటిది? అరణ్యము అంటే ఏంటిది? ఇజ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు అరణ్యమును నడిపించాడు. అరణ్యం అనేటువంటిది ఏంటిదంటే అక్కడ చెట్లు చేమలు ఉండవండి. అర్థమైందా? అడవి వేరు, అరణ్యము వేరు. అర్థమైందండి? ఈ అరణ్యములో చిన్న చిన్న పొదలు తప్ప, రాళ్ళు రప్పలు తప్ప అక్కడ ఏమీ చెట్లు ఏమి ఉండవు, పెద్ద చెట్లు ఏమి ఉండవండి. అర్థమవుతుందండి? ఈ యొక్క అరణ్యము దాని యొక్క ప్రదేశము. అడవి అయితే కానీ కొంచెం బాగుంటుంది, నీళ్ళు ఉంటుంది, ఏదైనా పండ్లు ఫలాలు ఏదైనా గడ్డి గిడ్డి దొరుకుతుంది. కానీ అరణ్యంలో ఏముండదు, ఎడారిగా ఉంటుంది. అంటే అక్కడ ఏమీ కూడా సరి అయినటువంటి యొక్క ఏముండదు, చెట్లు చేమలు ఏమి ఉండవండి. పొదలు ఉంటుంది, ఎండకు కలుగుతుంది, రాత్రికాలం భయంకరమైన చలి ఉన్నటువంటి ప్రదేశము. అంటే ఆశ్రయం లేనటువంటి స్థలం అన్నమాట. ఆశ్రయము కానీ ఆహారము కానీ దొరకని స్థలం అండి. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. దీని ప్లేస్ ఏంటిది? ఇలాంటి స్థలము. ఇదిలము మన జీవితం, విశ్వాసం బట్టి మన యొక్క జీవితము, అలాగే దేవుని ప్రజలమైనటువంటి మన యొక్క జీవితం కూడా ప్రియులారా ఈ అరణ్యంలాగా ఉంటుంది. ఎప్పుడు ఏముండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు ఏదొక్క ఏంటిది సమయానికి ఏది మన జీవితంలో జరగదు. నెమ్మది, సమాధానం ఉండదు. ఒక ఆశ నీడ మనకు ఉండదు. ఉదయం లేదు, ఎప్పుడు లేమితో బాధపడుతూ ఉంటాం. బహుశా డబ్బు ఉండొచ్చు, ఈలో ఏదైనా ఉండవచ్చు, కానీ
వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో ఏముండదు నీకు? నెమ్మది, సమాధానము, తృప్తి, ఏది ఏమాత్రం దొరకనటువంటి జీవితమే ప్రియులారా ఈ అడవి గాడిద యొక్క స్వభావము. ఇతరం ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే మన జీవితం ఏంటంటే ప్రియులారా ఎందుకు లేదు ఇవన్నీ అంటే ప్రియులారా మనం ఏమై ఉన్నాము? అడవి గాడిద స్వభావం కలిగి ఉన్నాము. అందుకే మనకేం దొరకట్లేదు? ఒక నీడ, ఆశ్రయము, నెమ్మది, సమాధానం, ధైర్యము ఏం లేదు, విశ్వాస జీవితంలో లేదు. ఒక అలాంటి జీవితం ఉంటే ఈ దినం మనం ఏం చేయాలి? సరి చేసుకొని ప్రభు వైపు హృదయం తిప్పి ఏం చేయాలి? ప్రభు నమ్మాలి, ప్రభు మీద ఏది ఆధారపడాలి, ప్రభు చెప్పిన మాటకి ఏం చేయాలి? మనము లోబడవలసిన బాధ్యత ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్గా హెచ్చరిక చేస్తుంది. ఇర్మియా గ్రంథము 2:24 చదవండి ఒకసారి. ఇర్మియా 2:24 చదవండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు. అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు. అరణ్యముకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగల వాడెవడు? చాలండి. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఇక్కడ అంట ఈ అడవి గాడిద ఏంటండి? అరణ్యానికి అలవాటు పడిందంట. అది దాని స్థలం అరణ్యం కాదు. అయినప్పుడు దేనికి అలవాటు పడింది? ఇది అరణ్యం ఉండటం అలవాటు పడింది. అంటే వాళ్ళకి అలా ఉండటమే ఇష్టం అన్నమాట. దానికి ఏమిటి ఇష్టం? అరణ్యంలో ఉండటమే దానికి ఇష్టం. దానికి ఆహారం దొరకపోయినా పర్వాలేదు. ఆహారం అంటే ఏంటిది? ప్రియులారా మనం కొంత మట్టుకు గొర్రె దగ్గరికి వెళ్దాం మనము. అర్థమైందంటే విశ్వాసం దేంతో పోల్చబడింది? చూడు, బాగా అర్థం చేసుకోవాలి. ఇస్మాయేలేమో గాలితో పోల్చాడు దేవుడు. ఇస్సాకు మన దేంతో పోల్చబడుతున్నాడు? గొర్రె పిల్లతో పోల్చబడుతున్నాడు. అవునా కదండి? ఇస్సాకు దేంతో పోల్చబడింది? గొర్రె పిల్లతో పోల్చబడింది. ప్రియమైన పిల్లారా, అయితే ఈ గొర్రెలకేమో ఒక కాపరి ఉన్నాడు. అదే గొర్రెలకి ఎప్పుడు కూడా ఏముంటున్నారు? ఒక కాపరి ఉన్నాడండి. ఆ కాపరి ఏం చేస్తున్నాడు? పచ్చి గల చోట్ల నడిపిస్తున్నాడు. అర్థమైందండి? ఎక్కడ పచ్చిగా ఉంటే అక్కడ కాపరి ఏం చేస్తాడు? నడిపిస్తున్నాడు. దానికి తృప్తిగా ఆహారం అన్నీ దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. కానీ ఈ అడవి గాడిదకి ఏం లేదు, అవేమీ లేదు. అది కోరుకుంటుంది కూడా ఏంటిది? అరణ్యాన్ని కోరుకుంటుందండి. కొంతమందికి ఇదే ఏది ఇష్టం? ఏంటిది? అడవి గాడిదలాగా ఉండటం, కొట్లాడడం, గొడవ పెట్టుకోవడం, అసమర్థం ఉండటము. అర్థమైందండి? నెమ్మది లేకుండా, ప్రియులారా సమాధానం లేకుండా జీవించే జీవితం కొంతమందికి ఇష్టము, కోరుకుంటారు దాన్ని. ఈ యొక్క ఇస్మాయేలు కూడా ఏమైనా చివరికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి వేటాడే వ్యక్తి అయిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా దేవుని కుమారులుగా, వారసులుగా ఇస్సాకు వలె మన జీవితం ఉండటానికి ఏం చేయాలి? సమర్పణ చేసుకోవాలి. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి మరోసారి ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా ఆ స్వభావాన్ని దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఈ స్వభావము ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు. ఇష్టము ఈ స్వభావం ఉంటే నీవు దేవుని సముఖం నుంచి ఒక దినం ఏమవుతావు? బయటికి వెళ్ళగొట్టబడతావేమో. అందుకే ప్రభు ప్రేమించి ఈ రాత్రికి మరోసారి ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, తర్వాత ప్రియుల దానికి ఏముండదు? అరణ్యంలో ఆహారము దొరకదు, ఏమి దొరకదు. ఎప్పుడు ఆకలియే, అంటే ఏదో ఒక లేమితో బాధపడతాం. ఎప్పుడు అది లేదు, ఇది లేదు, అది కొరత, ఇది కొరత అన్నటువంటి ఒక భావము మన అంతరంగంలో ఆ యొక్క నెమ్మది లేని తనము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇట్టి స్వభావం కలిగి వారందరూ కూడా ఇస్మాయేల్ లాంటి వారని విషయము బాగా అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా తర్వాత యోబు గ్రంథము 11:12 చదవండి. యోబు గ్రంథము 11:12. యోబు గ్రంథము 11:12. అయితే అడవి గాడిద పిల్ల
అడవి గాడిద పిల్ల అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. బుద్ధిహీనులు వివేకి కాడు. ఇక్కడ అడవి గాడిద పిల్లను దేంతో పోలుస్తున్నాడంటే బుద్ధి లేని తనానితో పోలుస్తున్నాడు, బుద్ధిహీనతో పోలుస్తున్నాడు. అంటే దాని అర్థం ప్రియమైన బారా, దానికి ఏముండదు, జ్ఞానం ఉండదు అని అర్థం. ఏముండదు, జ్ఞానం లేనటువంటిది. ఎంత మనం చదువుకున్న చదువుతో వచ్చే చదువు జ్ఞానం వేరండి, అలాగే అసలు జ్ఞానం అనేది వేరు, దైవ జ్ఞానం అనేది వేరండి. ప్రియమైన సహోదరి సహోదరుల, దైవ జ్ఞానం అనేది ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుందంటే చెప్పండి, దైవ జ్ఞానం ఎలా వస్తుంది మనకి? దానికి ఆరంభం ఏంటిది? వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. నీలో ఎప్పుడైతే దేవునికి భయపడతావో, దేవుడి బైబిల్ కలిగి జీవిస్తావో, ఆటోమేటిక్గా నీకు జ్ఞానం అందే ఆరంభం. అర్థమైందండి? దేవుడు అంటే భయము. భయం అంటే ఏంటి అర్థం? దేవుడు ఇది చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి, ఇది చేయొద్దు అన్నాడు కాబట్టి నేను చేయకూడదు. ఇదే భయము, భక్తి. దేవుడు అనుదినం దేవుని వాక్యం మనం నేర్చుకున్నప్పుడు మనకేం బోధిస్తుంది? ఏ చెయ్యాలి, ఏ చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. ఇది దేవుని భయం అండి. ఈ దేవుని భయం ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? నీకు జ్ఞానం కూడా వస్తుంది. ఏ జ్ఞానం? దైవిక జ్ఞానం. ఈ లోకము నువ్వు ఎలా జీవించాలి అవన్నీ నేర్పిస్తుంది. దైవ జ్ఞానం ఏం నేర్పిస్తుంది తెలుసా ప్రియులారా? ఏ టు జెడ్ ఆత్మీయంగా ఎలా ఉండాలి, భౌతికంగా ఎలా ఉండాలి, అన్ని ఏ టు జెడ్ నేర్పిస్తుంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవిక జ్ఞానము. అయితే ఈ గాడిదకి అవసరం లేదు. అందుకే మనం కూడా చాలామంది గాడితో పోసం గాడిద తిడుతుంటారు చాలామంది కదండి. గాడిదకి ఏముండదు, జ్ఞానం ఉండదు. కారణం ఏంటి? దేన్ని ఆలోచించదు. అది ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. చివరికి దాని మీద దెబ్బలు పడుతున్నా కూడా తెలియదండి. ప్రియులారా, ఒకవేళ నీ స్థితి ఆ రీతిగా ఉంటే ఈ దినమే దేవునికి భయపడి బైబిల్ కలిగి నడుచుకోవడం నువ్వు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దేవునికి భయపడాలి, దైవ బిడ్డలకు భయపడాలి, సంఘానికి భయపడాలి, దైవ సేవకు భయపడాలి, దేవుని వాక్యానికి భయపడి నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రెండవది, అడవి గాడిదకి ఏముండదు, జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎవరికి వస్తుంది? ఒకవేళ జ్ఞానం లేకపోతే ఏం చేయాలి? సింపుల్గా గొర్రెలాగా ఏం చేయాలి తెలుసా? తల వంచుకొని నీ కాపరి స్వరం వినాలంతే. అర్థమైందండి? గొర్రె ఏం చేస్తుంది? అది బలహీనమైనది. యూత్ మీటింగ్లు నేర్పించాను నేను చాలామందికి, యూట్యూబ్లో కూడా ఉంది ప్రేమలారా. గొర్రె బలహీనమైనది. అర్థమైందండి? అయినప్పటికీ కూడా అది చేసేటువంటి కార్యం ఏంటంటే కాపరి స్వరం విని లోబడి కాపరిని ఏం చేసి వెంబడిస్తుంది. సర్వము కాపరే చూసుకుంటాడు దానికి. అర్థమైంది? అన్నీ ఎవరు చూసుకుంటారు? కాపరి చూసుకుంటాడండి. గాడిద ఏం చేస్తుందంటే ప్రియులారా, కాపరికి లోబడి, అసలు కాపరే ఉండడు దానికి. అందుకే అంటాడు ప్రియులారా, ఇంకో మూడవదిగా అది స్వేచ్ఛను కోరుకుంటుందంట. చూడండి ప్రియులారా, యోబు గ్రంథము 39:5 చదవండి. యోబు 35, యోబు గ్రంథము 39:5. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అంటే స్వేచ్ఛగా తిరుగుతుంది అన్నమాట. అది దేవుడు వదిలేశాడు దాన్ని, స్వేచ్ఛగా అప్పచెప్పాడు. చాలామందికి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే మీకు అందరికీ తెలుసా? స్వేచ్ఛ అంటే ఏంటమ్మా? ఫ్రీగా ఉండాలి కదా. అందరికీ ఏం చేయాలి? ఫ్రీగా ఉండాలి. ఎవ్వరు వారి జోలికి రావద్దు. వీళ్ళు వారి జోలికి పోయినా వీరి జోలికి మీద ఎవరు రావద్దు, ఎవరు ఏమీ చెప్పొద్దు. అర్థమైందా? ఫ్రీ కావాలి, స్వతంత్రం కావాలి. అర్థమైందండి? ప్రియులారా, ఇదని మనందరూ కూడా అదే కోరుకుంటాం. చాలామంది ఏం కోరుకుంటారు? ఫ్రీ. ఇదని ప్రపంచంలో వినబడుతుంది ఏంటంటే స్వేచ్ఛ కావాలి.
ఎవరికి లోబడకూడదు, ఎవరికి ఎవరి మాట వినకూడదు. మా మనసుకు తోచినట్టుగా మేము నడుచుకోవాలి, మనసుకు తోచినట్టుగా జీవించాలి. నేను ఏం చేసినా, ఏమి మాట్లాడినా, ఏమి చేసినా ఎవరు నన్ను ఏమి అనకూడదు. ఇది దాని యొక్క భావ స్వేచ్ఛ. ఈ అడవి గాడిద కూడా అయినా స్వేచ్ఛను కోరుకుంటుందంట. అర్థమైందండి? బాగా అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ అనేది దేవుడు ఇచ్చాడు, కానీ స్వేచ్ఛ కూడా ఏముంది, కొంత ఏముందండి, బౌండరీ ఉంది. ఆనాడు దేవుడు ఆదామును సృజించి వారిని స్వేచ్ఛగా ఏం చేశాడు, విడిచిపెట్టాడు. అయితే కొన్ని ఆజ్ఞలను కూడా వారికి ఇచ్చాడు. అలాగే వారిని ఎక్కడ పెట్టాడు తెలుసా? ఎక్కడ పెట్టాడు? ఒక తోటలో పెట్టాడు. ఆ తోట కూడా ఏం చేసిన తెలుసా? తోట చుట్టూ ఏముంది, అద్దు ఉంది. అర్థమైందండి? అద్దు ఉంది అంటే అర్థమైనది, నీవు నీకున్న స్వేచ్ఛను ఈ అద్దులోనే ఏం చేయాలి, వినియోగించాలి. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు మనందరినీ కూడా స్వతంత్రులుగా చేశాడు. అర్థమైందండి? మనం ఏం చేయాలి, మనందరినీ స్వతంత్రులుగా చేసి ఏం చేశాడు, సంఘం అనేటువంటి ఒక తోటలో పెట్టాడు మనందరినీ. కాబట్టి నువ్వు ఇష్ట ప్రకారం జీవించడానికి వీల్లేదు. నేను చాలా బోధించాలనుకుంటాను. ఏదైనా తోటలో పెట్టడం ద్వారా ఆదాముతో ఏమంటున్నాడు తెలుసా మీకు? ప్రియులారా, ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నీవేం చేయాలి, నీకు ఇష్ట ప్రకారం నడవడానికి వీలు లేదు, నీకు ఒక హద్దు ఉంది, అంతవరకు నడవాలి, హద్దులోనే నువ్వు ఏమైనా చేసుకోవాలి. అలాగే రక్షణ పొందిన మనందరికీ కూడా దేవుడు కొన్ని ఏం చేశాడు, హద్దులు ఇచ్చాడండి. హద్దు ఏంటంటే దేవుని యొక్క వాక్యమైనటువంటి హద్దు మనకు పెట్టాడు. ఏ చేసినా కూడా ఏం చేయాలి, వాక్యాన్ని అనుసరించి, ఉపదేశం అనుసరించి ఏం చేయాలి, నువ్వు జీవించడం నేర్చుకోవాలి. అంతేకాని లోకాన్ని చూసి లోకమంతా వెళ్తున్నట్టుగా నేను నా ఇష్ట ప్రకారం జీవించాలి, ఇష్ట ప్రకారం బతకాలి, ఇష్ట ప్రకారం పరిగెత్తాలి, నా ఇష్టమంతా జీవించాలని అడవిలో తిరిగినట్టుగా నీవు తిరగడానికి వీలు లేదు. దీని పేరు అడవి గాడిద. అంటే అడవిలో ఉండేటువంటిది, యజమాని ఇంట్లో ఉండేటువంటి, ఊరిలో ఉండేటువంటిది కాదండి. అడవి గాడిద అంటే అడవిలో ఉండేటువంటి వస్తువు. వాటికి ఏముండదు, ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక యజమానుడు ఎవరు ఉండరు. దీని వల్ల చాలామందికి ఏం కావాలంటే స్వేచ్ఛ కావాలి, నా ఇష్ట ప్రకారం జీవించాలి. దేవుని సంఘములో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, దైవ ఉపదేశానికి నువ్వు లోబడాలి, దైవ జనులకు లోబడాలి. దేవుడు నియమించిన ప్రతి నియమానికి ఏం చేయాలి, నువ్వు చిన్నవాడవైనా, యవనస్తుడైనా, యవనారులైనా, వివాహమైన వాడవైనా, వివాహము కాని వారైనా, ఎవరైనా సరే, పెద్దవాడవైనా సరే, అందరూ కూడా ఏం చేయాలి, దేవుని ఉపదేశానికి ఏం కావాలి, మనము లోబడి నడుచుకుంటేనే నీకు క్షేమము. కానీ అడవి గాడిద ఏంటి, అడవిలో ఉంటుంది కాబట్టి తన ఇష్ట ప్రకారం నడుస్తుంది. లోకస్తులు తమ ఇష్ట ప్రకారం జీవిస్తారు, కానీ నీకు ఆ నియమం లేదండి. ఒకవేళ లోకస్తులకు నడవాలనుకుంటే నువ్వెవరు చేస్తా, అడవి గాడిదవే. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అడవి గాడిద ఏమిటో స్వేచ్ఛగా ఉంటుందంట. ఇస్సాకు స్వేచ్ఛను కోరుకోలేదు. ఇస్సాకు ఎవరండి, తండ్రి పట్ల ఎంతో భయము భక్తి కలిగి నడుస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. గొర్రె పిల్లవలైన తల ఏం చేస్తున్నాడు, విధేయుడై ఉన్నాడు. ఇది దైవ బిడ్డ యొక్క లక్షణం. ప్రేమ, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే ఇది అరణ్యంలో జీవించేటువంటిది. మూడోది ఏంటంట, జ్ఞానం లేనటువంటిది. మూడోది ఏంటంట, స్వేచ్ఛను కోరుకునేటువంటిది. అర్థమైందండి? అయితే దేవుని ప్రజలకి ఏమో లేదు, స్వేచ్ఛ క్రీస్తులో ఉంది. అర్థమైంది? స్వేచ్ఛ ఎక్కడుంది, క్రీస్తులో ఉంది. అర్థమవుతుందండి? క్రీస్తులోనే మన సంతోషం, క్రీస్తులోనే మన ఆనందం, అన్ని క్రీస్తులోనే. క్రీస్తు బయట లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీకు స్వేచ్ఛ కావాలని జీవించినట్లయితే నువ్వెవరు తెలుసా, ఇస్మాయేలువి అని అర్థం చేసుకోవాలి.
వాళ్ళు అలాగే చెప్తారు, మనం చేసేది చేద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దానికి నువ్వేం చేయాలి? లోపడాలి. ఒక దైవజనులు మేమైనా కూడా వాక్యంలో లేని చెప్తే మీరు లోపడొద్దండి. వాక్యంలో ఉన్నది చెప్తే దేవునికి వాక్యానికి లోబడు, దేవుని వాక్యాన్ని బట్టి లోబడు. అర్థమైందండి? దేవుని వాక్య ప్రకారం నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేయి? ప్రవర్తించు. మన ఉదయకాలం నేర్చుకున్నాం చూడండి. నీవు భర్తవైతే దేవుని వాక్య ప్రకారం భర్తగా నువ్వు ఏం చేయి? నువ్వు నడుచుకో. భార్య అయితే వాక్య ప్రకారం నువ్వు నడుచుకో. కుమారుడైతే ఆ ప్రకారం నడుచుకో. అత్తవైనా కోళ్ళైనా ఎవరైనా ఏం చేయాలి? దైవ వాక్య ప్రకారం నడుచుకో. ఇది అనేక మంది రక్షణ పొందినప్పటికీ కూడా ఇంకా లోకం రీతిగా ఒకప్పుడు ఏ రీతిగా అన్యజనులు నడిచారో అదే పద్ధతిలో తిరిగి ఇందులో కూడా అదే పద్ధతి ఇందులో కూడా తీసుకొచ్చి అదే కలగాపులగం చేస్తుంటారండి. నేను రక్షణ పొందిన విశ్వాసనే ప్రేమలారా, రక్షణ పొందిన విశ్వాసం నేను ఎలా ప్రవర్తించాలి? దైవ వాక్యానికి లోబడి నడుచుకోవాలి. దైవ వాక్యానికి లోబడి నడుచుకోవాలి అన్నట్టు ధ్యాస ప్రతి వ్యక్తికి ఉండాలి. అలా ప్రవర్తించకుండా నువ్వు బల దగ్గరికి వచ్చేట వలన ఏ ప్రయోజనం లేదండి. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు లెక్క మనకి అప్పచెప్పవలసిన బాధ్యత ఉంది. అందుకే ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి స్వేచ్ఛను కోరుకునేది, స్వేచ్ఛగా ప్రయత్నం ఏంటిది ప్రియం ద్వారా ఏంటిది? ఈ యొక్క అడవి గాడిదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగే ప్రియం 39:5 మళ్ళీ చదవండి. 39:5 యోబు గ్రంథము. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడు ఎవడు? అలాగే ప్రియులారా సామెతల గ్రంథం 7:11 చదవండి. సామెతల గ్రంథం 7:11. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. దాని పాదము తన ఇంట నిలవదు. చాలండి. ఇక్కడ చదవని వాక్య భాగంలో ఈ యొక్క అడవి గాడిద ఎవరికి లోబడి ఉండదు. అర్థమవుతుంది? ఎవరికి లోబడి ఉండదండి ప్రియమైన బిళ్ళారా. అర్థమవుతుందండి? స్వేచ్ఛతో ఏం చేస్తాం? అటు ఇటు తిరగడం దానికి ఇష్టం. ఇక్కడ ఒక వేశ్యతో పోలుస్తున్నాడు. వేశ్య గురించి చెప్తున్నాడండి. వేశ్య ఏం చేస్తుంది? దానికి అసలు భర్తే ఉండడు కదా. వేశ్యకి ఎవరు ఉండరు? భర్త ఉండడు. భర్త ఉంటే ఏం కావాలి? భర్తకు మాత్రమే బద్దురాలై ఉండాలి. కానీ ఈమెకి ఎవరు లేరు? భర్త లేడు. ఇప్పుడు విశ్వాసి అయిన మనందరికీ భర్త ఉన్నాడండి. ఎవరు భర్త? మనందరం విశ్వాసం అంటే ఎవరము? మనందరము కూడా ఏమయ్యాం? క్రీస్తుకు ఒక కన్నికగా ప్రదానం చేయబడిన వారమై ఉన్నాము. అర్థమైందండి? ప్రదానం చేయబడక ముందు ఒకవేళ ఏ రీతిగా ఆలోచన చూడండి, ఎలాగ నడుచుకుని ఉండవచ్చు, అది వేరే లెక్క. కానీ ప్రదానం చేయబడిన తర్వాత ఏం కావాలి? తన హృదయము, తన మనసులో తన వాంఛంతా కూడా తన చేసుకోబోయే భర్త వైపు ఉండాలి. అర్థమైందండి? ఎవరి వైపు ఉండాలి? తను చేసుకోబోయే భర్త వైపు ఉండాలి. ఇప్పుడు మనకి ఒక దినం వివాహ దినం రాబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాహ్నానికి వచ్చి ఏం చేయబోతున్నాడు? తన యొక్క వధువు సంఘాన్ని ఏం చేయబోతున్నాడు? తీసుకొని పోబోతున్నాడు. ఎలా సిద్ధపడి ఉన్నారు వాళ్ళు తీసుకొని పోబోతున్నాడు అండి. అందరినీ కాదు, సిద్ధపడి ఎదురు చూస్తున్న వారు తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. మరి నువ్వు ఏ రీతిగా ఉన్నావు? ప్రధానమైన కన్యకలాగా తన హృదయంలో తనను ప్రేమించి తన కొరకు రక్తం చిందించి రక్షించుకొని తన వాక్యము ద్వారా తను పరిశుద్ధపరచుకొని మచ్చ మరక డైరీ సంఘం వలె ఏం చేస్తున్నావు? సిద్ధపడుతున్నామా? అర్థమవుతుందండి? సిద్ధపడుతున్నామా? మన మనసులో కేవలం ప్రభువే ఉన్నాడా?
ఆ ప్రభువుని చేరల వాంఛతో మనం జీవిస్తూ ఉన్నామా? లేక ప్రియులారా కనబడిందంతటిని వేష ఏం చేస్తుందండి? కనబడే వాళ్ళందరినీ ఏం చేస్తుంది? ప్రియులారా ఆహ్వానిస్తుంటుంది. కనబడిన వాళ్ళు వెంబడి వెళ్తూ ఉంటుంది. ఏది కనబడుతుంది దాన్ని ఏం చేస్తాము? వెళ్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం తెలుస్తా ప్రియులారా? దేవుని ప్రజలమని చెప్పబడిన మనము కూడా ఎవరు చూస్తున్నాం? ఎవరు వెంబడిస్తున్నాం? ఎవరిని వెంబడి మనం వెళ్తున్నాం? ఎవరిని ఆశిస్తున్నాం అంటే లోకాన్ని. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో వారంటే ఎవరంట? ఏమని పిలుస్తుంది తెలుసా వాక్యము? వ్యభిచారులారా అని పిలుస్తుంది. వాక్యం చెప్తుందండి, నేను కాదండి, క్షమించాలి. ఏం పిలుస్తుంది? వాక్యం పిలుస్తుంది. ఏమని? వ్యభిచారులారా. చదవండి ఒకసారి ఆ మాట. ఎక్కడ ఉంది అది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమా? చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోక స్నేహం కోరుకునేటువంటి వారు, లోకాన్ని ప్రేమించేవారు అంటే ఏంటి అర్థము? లోకంలో ఎవరికైనా ఏది కనబడినా దాన్ని ఏం చేస్తాం? అది కావాలి, అనుభవించాలి. ఒక వస్తువు కనబడితే అది కావాలని కోరుకుంటాం, అంతే కదండి. ఒక మంచి డ్రెస్ కనబడితే దాన్ని కావాలని కోరుకుంటాం. ఒక మంచి ఏమంటారు సెల్ ఫోన్ వచ్చిందంటే అది కావాలని కోరుకుంటాం. ఒక కొత్త బండి వచ్చిందంటే దాన్ని ఏం కావాలి? కొనుక్కోవాలని ప్రయాసపడతాం. ఇలా ఏది వచ్చిందంటే ఇక మీరు ఏదేం చూస్తున్నా నాకైతే తెలియదు, కానీ నువ్వు కనబడిందల్లా లేకపోయినా కూడా ఏం చేస్తావు? అవసరం లేకపోయినా కూడా ఏం చేస్తావు? దాన్ని వెంబడి పడుతూ ఉంటారు చాలామంది. ఇది లోక స్నేహం కాదా ప్రియమైన బిడ్డలారా? వేష ఏం చేస్తుందండి? కనబడిన వాళ్ళంతా ఏం చేస్తుంది? వెళ్ళినట్టుగా మనం కూడా కనబడిందంతా కోరుకుంటూ ఉంటాం. అంటే మనం కనబడిందల్లా మన మనసులోకి తెచ్చుకుంటూ ఉంటాం. ఇక అదే మన మనసులో పనిచేస్తూ ఉంటుంది, మైండ్లో. ప్రియమైన బిడ్డలారా, బాగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ అడవికాడి స్వభావం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఏముండదు, ఒక వ్యక్తికి బద్దుడై ఉండదు. అమ్మ అర్థమవుతుందండి? ఒక యజమాని కింద అది ఉండదండి. వేశ్య అనేది తనకు ఒక ప్రత్యేకమైన భర్త అనేది ఉండదు. కానీ మనమెవరము? వేశ్యలము కాదండి. మనమెవరము? దేవుని సంఘము, రక్షణ విశ్వాసి. ఎవరు? పవిత్రురాలైన కన్యక, ఒకే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక. అలాంటి ఒక జీవితం నువ్వు కలిగిన వాడుగా ఉండాలి. నీ జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు. నీ జీవితాన్ని, నీ మనసును ఏం చేయకూడదు? అపవిత్రపరచుకోకూడదు. నీ శరీర ఆత్మ ప్రాణం ఏం చేయాలి? పరిశుద్ధంగా. నీ దృష్టి, నీ మనసు ఏమైంది ప్రియులారా? కేవలం ప్రభు మాత్రం ఉండాలి. ప్రభుకి ఏది ఇష్టమో దాన్ని చేసేవాడుగా ఉండాలండి. లేకపోతే నువ్వు ఎక్కడికి పోవు? ఆయన ముందు నిలబడా జాలవు. అడవి గాడిదలాగా మనం ఉండడానికి వీలు లేదని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా. తర్వాత ప్రియులారా, యోబు గ్రంథము 24:5. యోబు గ్రంథము 24:5. అరణ్యంలోని అడవిగాడిదలు తిరుగునట్లు పేదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదకుదురు. చాలండి. అడవి గాడిదంట ఎప్పుడు ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుందంట. ఎటు తిరుగుతుందమ్మా? అటు ఇటు తిరగడమే దాని పని. ఒక చోట స్థిరంగా నిలబడదు. మనం కూడా ఏం చేస్తాం? చాలా తిరుగుతుంటారు. ఎటు తిరుగుతారు, కొంతసేపు కూడా ఇంట్లో ఉండరు. కొంతమంది ఏం చేస్తారు? ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ ఇంటికి,
ఇక్కడ ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ సంఘానికి ఈ సంఘానికి ఇక్కడ వారి దగ్గరికి వీరి దగ్గరికి. కొంతమంది ఉద్యోగాలు కూడా ఈ కొంత కాసేపు చేస్తారు, ఆ ఉద్యోగం చేస్తారు, ఆ ఉద్యోగం చేస్తారు. కొంచెం ఈ కంపెనీలో ఉంటారు, కొంచెం ఆ కంపెనీలో ఉంటారు. లేదా కొంతమంది ఈ పని చేస్తారు, ఇంకొక పని చేస్తారు, ఆ పని చేస్తారు. ఇలాగేం చేస్తారు? తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ స్థిరత్వం ఉండదండి. ఏముండదు? స్థిరత్వము ఉండదు. కొన్ని రోజులు భక్తిగా ఉంటాం, కొన్ని రోజులు భక్తి వదిలేస్తాం. అదే కొన్ని రోజులు భక్తి ఉంటుంది, కొన్ని రోజులు భక్తి అయిపోద్ది. వాక్యం వినగానే ఎంతో భక్తి వచ్చేస్తుంది. తర్వాత చిన్న శ్రమ కష్టం రాగానే ఆ భక్తి ఏటో మనమేటో. ఎప్పుడు స్థిరత్వం ఉండదండి. దేవుని ప్రజలకు ఏం కావాలి? స్థిరత్వం కావాలి. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరు తెలుసా? ఎవరిదని చెప్పండి? ఎవరి స్వభావం? అటు ఇటు తిరిగితే ఉండే స్వభావం ఎవరిది? చదవండి, యోబు గ్రంథంలోనే ఉంది. 1వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చినే. అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిదండి? సైతాన్ది. సైతాన్ పని ఏంటిది? పని పాట లేకపోయినా తిరుగుతుంటారు కొంతమంది. సరే, పనితో వెతుకుతా, పనితో అది వేరే విషయం. పని బాట ఉండదు, ఏదో ఉట్టికి తిరుగుతూనే ఉంటారు. సైతాన్ ఎందుకు తిరుగుతుంది చెప్పాలి? సైతాన్ ఎందుకు తిరుగుతుంది? ఎవరిని పడగొట్టాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని ఎలా పని చేయాలి, ఎవరిని ఏమి మాట్లాడాలి, ఎవరి గురించి సాడీలు చెప్పాలి, ఎవరి గురించి కొండలు చెప్పాలి, ఎవరి ఏ ముచ్చట్లు చెప్పుకోవాలి, ఇవన్నీ అటు ఇటు తిరిగే స్వభావం ప్రియమైన పిల్లారా. సైతాన్ స్వభావం. ఈ గాడిద కూడా ఏం చేస్తుంది? అడవి గాడిదంట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అవసరం లేకుండా అటు ఇటు తిరగడం అనేది ప్రయోజనం లేనిది. అది దైవిక స్వభావము కాదు. అది ఏదైనా ఒక స్థిరమైనటువంటి రీతిగా మనం జీవించాలి, నేర్చుకోవాలి ప్రేమలారా. దైవ బిడ్డలకి ఏం కావాలి? స్థిరత్వం కావాలి. అర్థమైందండి? దేవుని సంఘంలో నీవు ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. కానీ నీ ఇష్టం వచ్చిన రీతిగా అటు ఇటు తిరగడానికి వీలు లేదని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 12:43 కూడా చదవండి. మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. నీళ్లు లేని చోట తిరుగుచుండెను. అపవాది ఏం చేస్తుందంట? తిరుగుతూ ఉంటుందంట అటు ఇటు. దానికి ఏ స్థలం కావాలి? ఏ స్థలం కొరకు వెతుకుతుందమ్మా? నీళ్ళు లేని స్థలం వెతుకుతుందంట. అంతే కదండి? ఏ స్థలం కావాలి దానికి? నీరు లేని స్థలము. నీరు అంటే దేని చూపిస్తుంది? దైవ వాక్యాన్ని, దైవ ఆత్మను చూపిస్తుంది. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉండదో వాళ్ళ సైతాన్ ఏం చేస్తుంది? ప్రవేశిస్తుంది. అర్థమైందండి? ప్రవేశం ఏం చేస్తుంది? మనల్ని కూడా చెడగొట్టే స్వభావము. అందుకని అటు ఇటు తిరిగేది కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఏం చేయాలి? దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఇలాగ నేను నడుచుకుంటానని ఏం కాదు, స్థిరంగా దేవుని వాక్యం ఏం చేయాలి? నిలబడటం నేర్చుకోవాలండి. దేవుని వాక్యం నిలబడడం నేర్చుకోవాలి. దేవుని ఉపదేశం ఏదైతే ఇవ్వబడిందో ఆ ఉపదేశాన్ని అనుసరించి నడవటానికి నీ యొక్క అడుగుదలని స్థిరపరచుకోవాలి. అంతేకాని ఇష్ట ప్రకారం నడవడానికి కాదు. అటు ఇటు తిరిగేది కాదండి దైవిక స్వభావం. కాసేపు వీరితో దోస్తానం చేస్తాం, కాసేపు వాళ్ళతో దోస్తానం చేస్తాం. దైవ బిడ్డలకి ఏంటిది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఉన్నామండి. ఇక్కడ మనందరికీ ఒక్కొక్కరికి ఒక దోస్తాను, అందరితో దోస్తాను ఉందా మనకి ఇక్కడ? అంటే స్నేహం, ప్రేమ చెప్పండి. అందరితో ఉందా మీకు? కొంతమందితోనే ఉందా? కొందరంటే ఇష్టం, కొందరంటే ఇష్టం ఉండదు మనకి. విశ్వాసమే కానీ మనకి
కొందరంటే ప్రేమ, కొందరంటే ప్రేమ ఉండదు. కొంతమంది మీద కోపం ఉంటుంది, కొంతమంది అంటే ఇష్టం ఉంటుంది, కొంతమంది మీద ఇష్టం ఉండదు. ఇదేనా దైవిక ప్రేమ అంటే? బాగా అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి మనం? ఏంటిది? మనం అందరం ఏమైనాం? ఒక శరీరమై ఉన్నాము. ఈ ప్రేమ మనలో కావాలండి. ప్రేమని బంధకంతో బంధింపడి ఉండాలి. ఎవరు ప్రేమించినా అది వేరే విషయం. వాళ్ళు ఉన్నారా, బాగున్నారా, వీళ్ళు అవసరం లేదండి అవంతా. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా లేదా? ఆ స్థిరమైన జీవితం నీకు లేకపోతే నువ్వెవరివి? అడవి గాడిద లాంటి వాడివే. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటు ఇటు తిరిగే స్వభావం ఏంటి తెలుసా? ఈ యొక్క అడవి గాడిద స్వభావము, ఆ సాతానిక స్వభావము. దేవుని వాక్యం చేత నీ హృదయం నింపుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని వాక్యం ఇది చెప్తుంది కాబట్టి ఈ రీతికి నేను ఉంటాను, ఈ రీతికి నడుచుకుంటాను, ఏం చేస్తాను? ఉంటావు. అప్పుడు సైతాన్ ఏం చేయాలి? నీ హృదయంలో ప్రవేశించడు. అనుమానము, అవిశ్వాసం అనే నీలోనికి రాదన్న విషయాన్ని బాగా మనము అర్థం చేసుకోవాలి ప్రియమైన బిల్లారా. తర్వాత ప్రియమైన బిల్లారా, యోబు గ్రంథము 39:7 చదవండి. 39:7. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. తోలువాని కేకలు అది వినదంట. తోలువాడంటే కాపరి స్వరం అది వినదు. ఎవరు? అడవి గాడిద. తోలువాని స్వరం ఏం చేయదు? అది వినదంటండి. ఒకవేళ నువ్వు దాన్ని సరిగా తోలుకొద్దామన్నా అది ఏం చేయదు, వినదు. కానీ గొర్రెపిల్ల ఏం చేస్తుంది తెలుసా? వాక్యం చెప్తుంది, నా గొర్రెలు నా స్వరము వినను. నువ్వు గొర్రెపిల్ల అనుకోండి, ఏం చేస్తావు? దేవుని స్వరం వింటావు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాకేం సెలవిస్తున్నాడు, నన్ను ఏం చేయమంటున్నాడు, దాన్ని ఏం చేస్తాను? వెనక ముందు ఆలోచన చేయకుండా దాని ప్రకారం ఏం చేస్తాను? నడుచుకుంటాను. అంతే కదండి. గొర్రె వెనక ముందు ఆలోచన చేయదు. కాపరి స్వరం వింటుంది. కాపరి ముందుకెళ్తుంటే ఇది కూడా వెనక నుంచి తల వంచుకు వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ వేరే ఆలోచన దానికి ఉండదు. అదే రీతిగా నీవు నిజమైన ఒక గొర్రె పిల్లవైతే, ఒక విశ్వాసివైతే, నువ్వు ఒకవేళ ఇస్సాకు లాంటి వారసుడు అయితే, అర్థమైన దేవుని ఇంటిలో పుట్టినటువంటి వారసుడు అయితే, దేవుని కుమారుడు అయితే ఏం చేస్తావు? దేవుడు చెప్పిన మాట ఏం చేస్తావు? వింటావు. దేవుడు ఏం చెప్తున్నాడు దానికైతే నీ జీవితం అప్పగించుకొని ఆ ప్రకారం నడుస్తావు. ఇక వెనక ముందు గురించి ఆలోచన చెయ్యవు, ఎవరి గురించి ఆలోచన చేయవు. ఎందుకంటే ఆయన కాపరి, ఆయన కాచేవాడు ఆయనే, ఆయన పోషించేవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయనే, అన్నీ చూసుకునేవాడు ఆయనే. ప్రియమైన బిల్లారా, ఆ విశ్వాసం ఏం చేస్తావు? నువ్వు ఆయన వెంబడిస్తావు. అంతేకాని ఏం చేయవు నువ్వు ప్రియమైన బిల్లారా, ఏమాత్రమో అవిధేయత చూపించవు. ఇస్మాయిల్ అలాంటి వాడు తెలుసా? తోలువాడి స్వరము విను. అబ్రాముకు పుట్టినా కూడా అబ్రాము లాంటి స్వభావం అతనికి లేదండి. అబ్రాము దేవుడు చెప్పిన మాట విని విశ్వాసం ఏం చేశాడు? ఆయన వెంబడించాడు. కానీ వీడు పెరుగుతున్నాడు, రోజులో పెరుగుతున్నాడు. ఇస్మాయిల్ కూడా పెరుగుతున్నాడు, పుట్టాడు ఇంట్లోనే, అబ్రాము ఇంట్లోనే తింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ పెరుగుతున్నాడు. కానీ ఏ స్వభావం వచ్చింది తెలుసా ఆయనకి? అందరిని ఏళనం చేసే స్వభావం, అందరితో కొట్లాడే స్వభావం. ప్రియమైన బిడ్డలారా, కారణం ఏంటిది? తప్పు అబ్రామ్దా? కాదు. మనలో కూడా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ప్రియములారా, అర్థమైందండి, ఇస్సాకు స్వభావం రావట్లేదు. కానీ ఏ స్వభావం ఉంది మనలో? ఏమో నీకే మీరే చూసుకోవాలి. ఏ స్వభావం ఉంది మనలో? అడవి గాడిద స్వభావమా? పరిశీలన చేసుకొని సరి చేసుకోవాల్సిన ఈ రాత్రి ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగా ఈ విషయాలు మనము సరి చేసుకుందాం ప్రియులారా. కాబట్టి గొర్రెవైతే ఏం చేస్తుంది? కాపరి స్వరం విని ఆ ప్రకారం ఏం చేస్తుంది? నడుచుకుంటుంది. మన దేవుని ఇంట్లో ఉన్నాం, దేవుని ఇంట్లో తండ్రితో కలిసి ఏం చేయబోతున్నాం? భోజనము చేయబోతున్నాం. అయితే మనం ఎలా ఉండాలి తెలుస్తా? ఇస్మాయిల్ లాగా కాదండి. ఎలా ఉండాలి? ఇస్సాకు స్వభావం కలిగి ఉండాలి. కాబట్టి మీరు ఆ అధ్యాయం ఇస్సాకు గురించి చదువుకోండి, మీరు అర్థమవుతుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి
ఇది తోలు వానికి స్వరం ఏం చేద్దంట, వినదంటండి. తర్వాత ప్రియమైన బిల్లారా 39:8 పర్వతముల పంక్తియే పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును. దాని జీవితం ఎప్పుడు కూడా ఏం చేద్దాం, ఎక్కడ ఆహారం దొరుకుతుందా, ఎక్కడ ఆహారం దొరుకుతుంది వెతకడమే తప్ప దానికి ఆహారము లభించదు. వెతకడమే, ఎప్పుడు లేమే. ఇదిలో మనం అనేక మందిలో ఎప్పుడు లేమి కనబడుతుంటుంది. బహుశా మనకి మంచి డబ్బు ఉండవచ్చు, డబ్బాల నిండా అన్ని వస్తువులు, తినే వస్తువులు ఉండొచ్చు, సమృద్ధిగా వస్త్రాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ నీలో ఏం లేదు, నెమ్మది సమాధానం వల్ల ఉండదు. కారణం ఏంటి తెలుసా? ఇస్మాయేలు యొక్క స్వభావం కలిగిన వాడుకున్నావు, శరీర సంబంధమైన జీవితం జీవిస్తున్నావు. దేవుని విశ్వాసం లేకుండా, దేవుని ఆధారపడకుండా నీ స్వయ శక్తి మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావు. ఇస్మాయిల్ అంటే శరీర సంబంధి అంటే అర్థమైంది. ఎప్పుడు శరీరం మీద ఆధారపడుతుంటాడు, సొంత ఆలోచన మీద, సొంత తలం మీద, సొంత జ్ఞానం మీద, సొంత బలం మీద, సొంత వీటి మీద ఆధారపడి ఉంటాడు. కానీ దేవుని మీద ఆధారపడి జీవించడు. ఇది మనలో చాలామంది దేవుని ఆధారపడడం ఇష్టం ఉండదు, కానీ మొత్తం శరీర సంబంధమైన రీతిగానే ఆలోచన కలిగి మన శక్తి, బలము, జ్ఞానం మీదనో, తెలివి మీదనో, మనకు కలిగిన వాటి మీద ఏం చేస్తాం, ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే మన అంతరంగంలో ఏముండదు, తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. వీడు ఎప్పుడు ఏం చేయాలి, పచ్చిక గురించి వెతుకుతూ ఉంటాడు. కానీ గొర్రెపిల్ల వెతకవలసిన పని ఉందా? పచ్చిక వెతకవలసిన పని ఉందండి. పచ్చిక దగ్గర కాపరే తీసుకెళ్తున్నాడు. కానీ అడవిగాడికి ఏంటిది, ఆ ఉండేది అరణ్యంలో కాబట్టి ఎక్కడ పచ్చదనం కనబడుతుంది, తిరిగి ఎక్కడికి పోవాలి, పచ్చదనం వెతుక్కుంటూ పోవాల్సి వస్తుంది. ప్రియులారా, తృప్తి లేని జీవితం, సమాధానం లేని జీవితం, సంతోషం లేని జీవితం, నెమ్మది లేని జీవితం. మళ్ళీ పేరు మనం ఎవరం, దేవుని బిడ్డలము. ఎందుకు నెమ్మది సమాధానం లేకుండా ఉంది మనకి? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో ఏముందంట, సంపూర్ణ సంతోషం ఉందంట. ఆదివారం వస్తాం, సోమవారం వస్తాం, మంగళవారం వస్తాం, ఆన్లైన్లో వింటాం, అన్నీ విన్నా కూడా మనకేం లేదు. కొంత అది కూడా లేదనుకోండి, కానీ ఏముండదు లోపల, తృప్తి లేదు, సంతోషం, సమాధానం లేదు. ఎందుకు? నెమ్మది లేదు. ఎందుకండి? నువ్వెవరివి? ఇస్మాయిల్ లాంటి స్వభావం ఉంది. అందుకని ఈ ఉదయకాల, ఈ రాత్రి కాల సమయంలో ఏం చేయాలి, పరిశుద్ధపరచుకొని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, పశ్చాత్తాపడవలసిన బాధ్యత ఉంది. ప్రియులారా, దేవుని వైపు తిప్పబడి ప్రభా ఆయన మీద విశ్వాసం ఉంచి ఏం చేయాలి, ఆయన ఆధారపడి ఏం చేయాలి, నువ్వు తిరిగి పశ్చాత్తాపడి మారు మనసు పొందవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్న విషయము బాగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 2:24 చదవండి. నేను ముగిస్తున్నాను, అయిపోయింది. అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకొనినప్పుడు దాన్ని తిప్పగలవాడెవడు. చూడండి ఇక్కడ ఏంటన్నా, ఏం కలిగి, ఎలాంటి స్వభావం ఇది? కామాతురత కలిగిన స్వభావం దీనికి. అంటే శరీర సంబంధమైన ఇచ్చల కొరకు పరిగెత్తేటువంటి స్వభావము. ఆ కార్యం నుంచి ఎవరు తిప్పలేరంట. ఇద్దరు మనం ఎన్నో దినాల నుంచి మనం వాక్యం వింటున్నప్పటికీ, దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, దేవుని కుమారులం అనిపించుకొని దేవుని పెట్టబడి జీవిస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఏముందండి, శరీర స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. ఎంత చెప్పినా కూడా వారు తిరగరంట. ఏమన్నదో, వాళ్ళు తిప్పలేరు అంటుంది అక్కడ వాక్యంలో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరు తిప్పలేకపోవడం కాదు, నువ్వు తిరగాలి. హల్లెలూయా. ఎవరు బలవంతంగా ఎవరిని తిప్పలేరండి. ఎవరు తిరగాలి? దేవుని వాక్యం విని నువ్వే ఏం కావాలి, మారు మనసు పొందవలసిన సమయము ఈ సమయము.
ఎంతకాలం నువ్వు దేవుని బిడ్డవని అడవి గాడిద స్వభావం కలిగి ఏం చేస్తావు? నీ శరీర ఇచ్చలను, నీ హృదయ వాంఛను తీర్చుకోవడానికి ఈ లోకంలో పరిగెత్తుతూ ఉంటావు, అనుభవించడానికి పరిగెత్తూ ఉంటావు. ఎంతకాలం? ప్రియమైన సహోదరి సహోదర, ఈ దినం మనం ఏం చేయి? మారు మనసు పొంది తిరగమని దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. తన వాక్యము ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడే తిరగమని. భ్రష్టులకు పిల్లలారా నా వైపు తిరగండి. ఎంతకాలం అటు ఇటు తిరుగుతావు? నువ్వు తిరిగేటట్లయితే నా వైపే నువ్వు తిరగాలని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. నువ్వు అటు ఇటు పరిగెత్తడం కాదు. ఎక్కడ తిరగాలి? నువ్వు ఆయన వైపుకు తిరుగు. ఆయన వైపు తిరిగి ఏం చేయి? రక్షింపబడు. బూదిగంత నివాసులారా నా వైపు తిరిగి ఏం చేయండి? రక్షణ పొందుడి అని దేవుని వాక్యం నేను ఏం చేసి పిలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ కృపకాలంలో మనం ఉన్నాం. ఏ క్షణమైనా నువ్వేం కాదు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. మరలా దేవుడు నీకు ఈ క్షణాన్ని నిన్ను పిలుస్తున్నాడు. మారు మనసు పొందు. అంతేగాని అడవి గాడిదలాగా ఏం చేయకూడదు? నీ కామాన్ని, అంటే నీ యొక్క శరీర కార్యాలను నెరవేర్చడానికి పరిగెత్తకు, తిరుగు అని దేవుని వాక్యం నిన్ను పిలుస్తూ ఉంది. ప్రేమలారా, ఈ రాత్రి కాసం తిరిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలవి. ఒక లేకపోతే అదే అడవిగాడి స్వభావం కలిగిన వాడవైతే ఒక దినము ఇస్మాయేల్ని గెంటివేయబడినట్టుగా మనం కూడా ఏమవుతాం? గెంటివేయబడతామేమో. మిగిలింది ఏంటిది? ఇస్మాయిల్ మిగిలింది ఏంటిదండి? ఏమన్నా మిగిలిందా? ఓ అబ్రాహాము దగ్గర నుంచి ఒక్క పైసా కూడా మీరు అప్పటిదాకా తిన్న తిండి, పెంచిన పెంపకమే తప్ప ఇంకేమీ లేదు కదా. చదవండి, ఆ మాట చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. అదే అధ్యాయం కదా, 21వ అధ్యాయము. ఇక్కడ ఇంకా కూడా ఇంకో స్వభావం కూడా రాయబడి ఉంది. 9వ వచనం చదవమ్మా. 21:9. ఇప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఇంకో స్వభావం వీటిలో కనబడుతుంది. ఏం తెలుసా? ఏంటండి? పరిహాసం చేయటము. పరిహాసం అంటే ఇతరులను హేళన చేయటము. చాలామంది హేళన చేసే స్వభావం ఉంటుందండి. ఇతరులను చూసి హేళన చేసి, వాడా వీడా అట్లా, ఇది వాడి ముఖం చూడు, వాడు చూడు, వీడు చూడు, వాళ్ళ గతి చూడు, వీళ్ళ గతి చూడు. ఏంటది? హేళన చేసే స్వభావం. ఇది ఎవరి స్వభావము? ఇస్మాయిల్ స్వభావము. యేసయ్యను చూసి కూడా హేళన చేశారండి. ఎంతమంది హేళన చేశారు యేసయ్యను? కానీ హేళన చేసే వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? శిక్షకు పాత్రులు అయ్యారు. ప్రియమైన సహోదరి సహోదర, ఏ విధముగా కానీ ఏ రూపంలో కానీ ఎవరిని కూడా హేళన చేసే స్వభావం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం, మర్యాద చేయడం మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరిని కూడా తక్కువ చూపకూడదండి. అది దైవ బిడ్డలకు స్వభావం కాదు, అది ఇస్మాయిల్ యొక్క స్వభావము. ఎవరిని చూసి ఏళన చేస్తున్నాడు? ఇస్సాకును చూసి ఏళన చేస్తున్నాడు. లోకస్తులకు తెలియదు కాబట్టి మనం ఏళన చేస్తాడేమో, కానీ దైవ బిడ్డలమై ఉండి, అబ్రాహాము సంతానమై ఉండి, తోటి సహోదరుడిని చూసి ఏం చేస్తున్నాడు? ఆయన హేళన చేస్తున్నాడే. ఇది బహు అసహ్యమైనటువంటి కార్యము. ఇది సాతాను యొక్క స్వభావమే కానీ దైవ బిడ్డల యొక్క స్వభావము కాదన్న విషయాన్ని అర్థం చేసుకో. అందుకనే ఎవరిని తక్కువగా చూడటం కానీ, ఎవరిని కూడా హేళన చేయడం కానీ, ఎవరిని కూడా అమర్యాదగా మాట్లాడడం కానీ జరగడానికి వీలు లేదు. కొన్నిసార్లు తీసి పారేస్తాం కొంతమందిని, ముఖ్యంగా దైవ బిడ్డల్ని. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇది ఎవరి స్వభావము? ఇస్మాయిల్ స్వభావము. దానికి ఏం వచ్చింది పరిస్థితి? దాని పర్యవసానం ఏమండిందండి? ఏమైంది? హేళన చేసినందుకు కిందికి చదవండి.
ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో ఆ. వారసుడై ఉండడని ఆ. అబ్రహాముతో అనెను. ఆ, అతని కుమారుని బట్టి ఉమ్, ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. ఆ, అయితే దేవుడు ఉమ్, ఈ చిన్నవాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? అబ్రాహం చెప్తే అబ్రాహం బాధ కలిగింది. కానీ దేవుడు ఏమన్నాడు? సారా చెప్పిన నువ్వేం చేయి, ఇతన్ని ఈమె కుమారుని ఇద్దరిని దాసి కుమార్ని ఏం చేయి, వెళ్ళగొట్టు. ఎందుకంటే ఏం కాదు, ఇతడు వారసుడు కాజాలడు. దాసి సంతానముతో స్వతంత్రాలి సంతానము ఏం కాకూడదు, వారసులు కాజాలడు. ప్రియమైన దేవుని ప్రజలారా, బాగా గ్రహించాలి. నిజంగా దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివైతే, అనగా విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని బట్టి పుట్టినటువంటి సంతానం అయితే నువ్వు ఇస్సాకు వంటి స్వభావం కలిగి ఉంటావు. కానీ ప్రియులారా ఏం కలిగి ఉండవు? ఇస్మాయేలు స్వభావం కలిగిన వాడుగా ఉండవు. ఒకవేళ అలాంటి స్వభావం కలిగినట్లయితే ప్రియులారా, ఒక దినము రానే వచ్చింది, ఇస్మాయేల్ ఏం కాకపోయాడు? ఇస్మాయేల్ తల్లి ఇద్దరు ఏమయ్యారు? వెళ్ళగొట్టబడ్డారు. ఇద్దరు ఇస్మాయేలుతో నింపబడిన సంఘాలు చాలా సంఘాలు కూడా ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్, దానికి వెళ్తే ప్రియమైన పిల్లారా. కానీ దాని తల్లి కుమారులు ఇద్దరు వెళ్ళగొట్టే టైం వస్తుంది. ఏమిచ్చి పంపించారండి? ఏమైనా ధనం ఏమైనా ఇచ్చి పంపించాడు అబ్రహాము? మరి కెతురా సంతానమే మేలు, దానికంటే బహుమానమని ఇచ్చి పంపించారు. కానీ ఈయనకేం లేదు. చెప్పండి, అక్కడ ఏమి ఇచ్చారంటే 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆహారం అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెని పంపివేసెను. ఒక పూట తిండి, ఒక బాటిల్, మన భాషలో ఒక బాటిల్ నీళ్ళు అనుకుందాం, అదే దొరికింది. ప్రియులారా, అలాంటి పరిస్థితి మన జీవితం రాకూడదండి. ఎందుకంటే మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధ బల్లకి ఎద్దకి వెళ్ళక ముందు మన స్వభావాన్ని ఏం చేద్దాం? సరి చేసుకుందాం. అడుగుదాం ప్రభుతో కన్ను. ఒకవేళ అలాంటి స్వభావం నువ్వు ఉన్నట్లయితే, బహుశా నువ్వు ఈ వాక్యం ద్వారా మార్చుకొని ప్రయత్నం చేసినా ప్రియులారా మార్చుకునే పరిస్థితి ఉండవచ్చు. కానీ అది మార్చబడాలని ఏం చేయాలి? హృదయపూర్వకంగా ప్రభుకి అప్పగించుకొని పశ్చాత్తాపంతో ప్రభు తిరిగి కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుని ఆత్మ నీకేం చేస్తుంది? నూతన స్వభావము కలగజేస్తుంది. ఏ రీతికైతే మనము ప్రియులారా ఆ యొక్క తీతు 3:5 చదివామో, పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనలో ఏం చేస్తుంది? పునర్జన్మ స్థానము ద్వారా మనలో నూతన స్వభావం కలగజేసి మనం రక్షిస్తుంది. రక్షణ అనేది మనం పొందడం కాదు, దేవుడు చేసే కార్యము. హల్లెలూయా. అర్థమైంది? రక్షణ ఏంటి? ఎవరు చేయాలి? దేవుని ఆత్మ నీ అంతరంగంలో జరగాలి. పైకి 4 సార్లు మునిగేయచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్కడ కావాలి? లోపల కావాలి. ఆ యొక్క ప్రియులారా అనుభవము దయచేయమని నువ్వు ఆయన బతిమాడుకున్నట్లయితే నిత్యముగా ఈ రాత్రి కోసం దేవుడు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ప్రభు ఆత్మకు మనము అప్పగించుకొని ఏం చేద్దాం? మనము ప్రార్థిద్దాం. ప్రభువా, నిజంగా నేను మరి ఇస్మాయేల్ స్వభావం నాలో ఉంది తండ్రి. ఈ దినం ఏం చేయి? వీడిని నన్ను విడిపించి నీ యొక్క ఆత్మ ద్వారా నన్ను తిరిగి నన్ను జన్మింపచ్చే, నూతన స్వభావం నాకు ఇవ్వు ప్రభా అని కన్నీటితో ప్రార్థిస్తే, ఇప్పుడే కాదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు, రేపైనా కావచ్చు, దీని ఏం చేయి? నీ ప్రార్థన నూతన స్వభావం పొందేంత వరకు, ఈ యొక్క ఇస్మాయేలు యొక్క లక్షణాలు నీలో పోయేంత వరకు కూడా ఏం చేయ? దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని దగ్గర కన్నీరు కాచు, ప్రయాసపడు. అట్టి కార్యము, అట్టి స్వభావము పొందుకునేంత వరకు నువ్వు ఏం కాకూడదు? విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఆ స్వభావం లేకపోతే మనం వారసులము కాజాలం అన్నది సత్యాన్ని ఈ దినము దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి
అట్టి కృప ప్రభు మనం అనుగ్రహించమని దేవుని ప్రార్థిద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక. అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందులో మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. మోకరించి అందరూ కళ్ళు మూసుకొని ప్రియులారా ఆకాశం వైపు మన హృదయాలు ఎత్తి, మన కన్నులను ఎత్తి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మా ముందు ఇస్మాయిల్ని పెట్టావు తండ్రి. హల్లెలూయా. ఇస్మాయిలు, ఇస్సాకు, అలా కెతురా సంతానము అందరూ అబ్రాహాము సంతానమైనప్పటికీ కూడా వారసులు కేవలము ఇస్సాకు మాత్రమే కాగలిగాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇస్మాయిల్ పెద్ద కుమారుడైనప్పటికీ కూడా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అతడు యొక్క స్వభావము హల్లెలూయా అడవి గాడే స్వభావం వలె ఉంది తండ్రి. హల్లెలూయా, యేసయ్యా స్తోత్రములు. నా స్వభావం కూడా ఆ రీతిగా ఉంది తండ్రి. ఈ రాత్రికా సమయంలో ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నా కొరకే ఆ కల్వారి సిలువలో ప్రభా అంత వేదన అనుభవించావు. దాన్ని విశ్వసించగా దేవా నా హృదయాన్ని నీవే తిప్పుకోకుండా, నేను పాపిని గ్రహించకుండా అయ్యా నేను ప్రభా అడవి గాడిద స్వభావం వల్ల జీవిస్తున్నాను ప్రభు. అడవి గాడిద వల్ల ఇస్మాయిల్ వల్ల జీవిస్తున్నాను ప్రభు. దయచేసి క్షమించి ఈ దినమే ప్రభు నాలో ప్రభా నూతన స్వభావం కలగచేయి. పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రండి. ఈ పునర్జన్మ స్థానము ద్వారా నాకు నూతన స్వభావం కలగజేసి నన్ను రక్షించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా. నీ కుమారుడిగా వారసుడిగా నన్ను చేయి ప్రభా. ఇస్సాకు వలన నేను ప్రభా నీ అందు విశ్వాసము ద్వారా జన్మించే వేదిక మార్చు ప్రభా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి వారు ప్రభు తట్టు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని అన్వయించుకొని హల్లెలూయా పశ్చాత్తాపడి ప్రభు వైపు తిప్పుదాం. హల్లెలూయా. కుమారులుగా వారసులుగా ఆయన యొక్క బల ఎద్దకు మనం వద్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, జీవముల దైవమా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు విధేయులైన వారినటువంటిని, ఆయనకు విధేయులైన వారిని హల్లెలూయా ఆయన మూలంగా జన్మించి హల్లెలూయా ఆయన కుమారులుగా ఆ కుమారుని స్వభావం కలిగి జీవిస్తున్నటువంటి వారిని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. వారసులు ఉండటం కొరకు మనందరం కూడా ఆయన సన్నిధికి చేర్చడానికి ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారసత్వం కొరకు మనం సిద్ధపడదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, యా కనికరించు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ప్రభువుకు మన జీవితం పరిపూర్ణంగా అప్పగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనంతరం ఉంచుకొని హల్లెలూయా వాక్యం జీవించే భాగ్యాన్ని మనం పొందుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అడవి గాడిద స్వభావం మనం ఉండడానికి వీల్లేదు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్య ప్రత్యక్షతను ప్రభా నీ ప్రజలమైనటువంటి మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా అబ్రాహాముకు అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ ప్రభా కేవలం ఇస్సాకు ఒక్కడు మాత్రమే వారసుడైనట్టుగా మేము చూస్తున్నాం. అయ్యా ఇస్మాయేలు ప్రభా జ్యేష్ఠ కుమారుడైనప్పటికీ కూడా అతడు ప్రభా వారసుడు ఎంచబడలేదు. కారణం ఏంటంటే అతడు శరీరం బట్టి పుట్టినవాడుగా మనం చూస్తున్నాం ప్రభు. శరీరానుసారమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం ప్రభు. అడిది గాడిదంటి స్వభావం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. పేరు అయ్యా అబ్రాము కుమారుడైనప్పటికీ దేవుడు వినును అని పేరు పెట్టబడినప్పటికీ కూడా తండ్రి అని దేవా స్తోత్రముడు అతని స్వభావం మాత్రము
అడవి గాడి స్వభావం వలె ఉంది తండ్రి. దయచేసి అది స్వభావం మేము కూడా కలిగి ఉన్నాం ప్రభు. దయచేసి క్షమించండి. ఎంతమంది అయితే అటు స్వభావం కలిగి ఉన్నారో వాళ్ళ పరిశుద్ధాత్ముడా నువ్వు క్రియ జరిగించి నీ యందు నీ వాక్యమందు విశ్వసించి పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ అనుభవం పొంది నూతన పరచబడిన వారిగా నూతన స్వభావం కలిగి జీవించేటువంటి భాగ్యం దయచేయి. ఇసాకు వంటి స్వభావం కలిగిన వారుగా ఒక్కొక్కరిని ఆయుక్తపరచుతండి. వారసులయ్యేటువంటి భాగ్యము దయచేయండి. మేము ఏమాత్రం నీ సన్నిధి నుండి నీ ఇంటి నుంచి వెళ్ళగొట్టబడకున్నట్లు తండ్రి ఇస్సాకు వలె నిత్యము నీ యొక్క ఇంటిలో వారసులుగా జీవించడానికి ఒక్కొక్కరు ఆయుక్తపరచము. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దైవమా అందరినీ కూడా ప్రభు తండ్రి వారసులుగా ఉండినట్లుగా పవిత్రాత్మ ఒక క్రియ జరిగించండి. వారసులుగా కుమారులుగా నీ పరిశుద్ధ బల దగ్గరికి సమీపించి నీతో ప్రభు తండ్రి ఆ బలలో భోజనం చేయుటకు కృప అనుగ్రహించమని ఆమె గొప్ప చేసుకోమని కూడొచ్చిన ఒక్కొక్కరిని దీవించి పంపించమని ఈ రాకరాశి రేపు ఉదయకాలం జరిగిన కార్యాలకు తోడేంటి గంట పొందమని గొప్పగా జరిగించమని ఇవాళపై నాకు ఇచ్చిన సమయం వందనాలు చూడిస్తూ దీవించి పంపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రియమైన ద్వారా